హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ నేను వచ్చేసి వరంగల్లో ఉన్నాను. వరంగల్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది వేయి స్తంభాల గుడి. సో ఈరోజు మనం వేయి స్తంభాల గుడి యొక్క చరిత్రను తెలుసుకుందాం. ఎక్కడైనా గుడి మనకు దేవుడి పేరు మీదుగా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఈ గుడిని నిర్మించిన శిల్పుల యొక్క పనితనాన్ని గుర్తుగా వేయి స్తంభాల గుడి అని పిలవడం జరుగుతుంది. సో ఇక ఈ గుడి వచ్చేసి వరంగల్ నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే హన్మకొండలో ఉండడం జరుగుతుంది. ఈ గుడి యొక్క చరిత్రను మనం తెలుసుకుంటే, కాకతీయ వంశస్థుడైన రుద్రదేవుడు 11వ శతాబ్దంలో ఈ గుడిని నిర్మించడం జరిగింది. ఈ గుడి యొక్క నిర్మాణ శైలి మొత్తం చాళుక్యుల శైలిలో ఉంటుంది. ఈ గుడి యొక్క ముఖద్వారం మనకు ఉత్తర దిక్కుగా కనిపిస్తుందన్నమాట. ఈ గుడిలో విష్ణువు, శివుడు, సూర్యుడు ముగ్గురు ఉండడం వలన దీనిని త్రికుటాలయం అని కూడా పిలవడం జరుగుతుంది. అలాగే మనకు ఏ గుడిలో చూసుకున్నా మనకు శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉండడం జరుగుతుంది, కానీ ఇక్కడ మాత్రం విష్ణువుకి ఎదురుగా నందీశ్వరుని చూస్తాము. అలాగే సూర్యుడు, శివుడు ఎదురెదురుగా ఉంటారనమాట. ఈ దేవాలయానికి 700 స్తంభాలను ఉపయోగించడం జరిగింది. అలాగే పక్కనే ఉన్న కళ్యాణ మండపానికి 300 స్తంభాలను ఉపయోగించడం జరిగింది. అలాగే దాని వలన మొత్తం కలిపి 1000 స్తంభాల గుడిగా పిలవడం జరుగుతుంది. ఈ ఆలయం పక్కనే మనకు కోనేరు, మెట్ల బావి కనిపిస్తుంది. ఇందులో అనేక రకాల తాబేలను మనం చూడొచ్చు. ఈ ఆలయం లోపల ఉన్న స్తంభాలపైన విగ్రహాలు, పైన తామరపువ్వు ఆకారంలో ఉన్న డిజైన్లు ఎంత చక్కగా ఆర్కిటెక్చర్ చేయబడినవంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఇందులోని శివలింగం మనకు పెద్ద బాణమట్టంతో పెద్ద శివలింగం చాలా పెద్దగా కనిపిస్తుంది. ఈ గర్భగుడి వచ్చేసి విష్ణువు యొక్క గర్భగుడి. మనకు ఇందులో విష్ణువు, సూర్యుడి యొక్క విగ్రహాలు 17వ శతాబ్దంలో నవాబుల కాలంలో ధ్వంసం చేయబడినవి. అవి కూడా ఉంటే చాలా బాగుండేది. ఈ ఆలయానికి ఉపయోగించిన స్తంభాల మధ్యలో ఎలాంటి జాయింట్లు లేకుండా మొత్తం ఒకే రాయితోటి ఈ గుడిని నిర్మించినట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే ఈ స్తంభాల మీద ఉన్న విగ్రహాలు అనేవి చాలా చక్కగా చెక్కబడినవి. ఈ ఆలయానికి కళ్యాణ మండపానికి మధ్య భాగంలో నందీశ్వరుడు ఉత్తర దిక్కుగా టీవీగా కూర్చొని మనకు దర్శనమిస్తాడు. ఈ నందీశ్వరుడి మెడలోని గంటలు, మువ్వల దండలు, మోపురం చాలా అంటే చాలా అద్భుతంగా చెక్కబడినవి. ఈ కళ్యాణ మండపం వచ్చేసి ఈ మధ్యకాలంలో కూలిపోవడం జరిగింది. దీనిని మళ్ళీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్మించడం జరుగుతుంది.
ఇది ఫ్రెండ్స్ వేయి స్తంభాల గుడి యొక్క విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.